1 అభ్యర్థులకు అన్యాయం చేశారు. నియామక పత్రాలు ఇద్దామనుకునే లోపు కోర్టుల్లో కేసులేసి వారి నోటికాడ కూడు లాగేశారు. వారిని నిలదీయండి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్య. ఇప్పుడు ఎవరు దీని మీద కోర్టుకు వెళ్ళింది? నిరుద్యోగులు వెళ్ళారా, లేకపోతే మీరు అంటున్న బీఆర్ఎస్ వాళ్ళు ఇంకెవరో వెళ్ళారా? సరే, బీఆర్ఎస్ వాళ్ళు కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు ఎక్కడ, సుప్రీంకోర్టు దగ్గర. కానీ చివరికి వాళ్ళు కూడా ఆ నిరుద్యోగులను మోసం చేసిరు. కోర్టు దాకా పోయి 1-2 వాయిదాల తర్వాత వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిరు. నిరుద్యోగులని బీఆర్ఎస్ కూడా అపోజిషన్లో ఉండి మోసం చేసింది. గతంలో అధికారంలో ఉండి ఇప్పుడు అపోజిషన్లో ఉండి మీరు వాళ్ళ పేరును ప్రస్తావిస్తున్నారు ప్రతిసారి. ఇక్కడ బీఆర్ఎస్కి నిరుద్యోగులకు ఏం సంబంధం? అసలు నిరుద్యోగులు లేవనెత్తిన ఈ గ్రూప్ 1 అంశంలో ఉన్న లోపాలని మీరు క్వశ్చన్ చేయండి. సో వాటి గురించి మాట్లాడండి. వాళ్ళకు వేళ తప్పు చేస్తే దాన్ని క్వశ్చన్ చేయండి. తప్పు మాట్లాడితే వాళ్ళు చెప్పిన ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. విద్యాశాఖ మంత్రిగా లేదు వేరే ఆఫీసర్స్తో కానీ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి ఇది కాదు ఇదని చెప్పే ప్రయత్నం చేశారా? ఒకే సెంటర్లో ఇన్ని ర్యాంకులు ఎట్లా వచ్చినాయని ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా, సరే ఒకే సెంటర్లో రావద్దని గ్యారంటీ ఏమన్నా ఉందా అని మీరు అనొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా తెలుగు మీడియంలో రాసిన నిరుద్యోగులందరికీ అన్యాయం జరిగిందన్నది వాస్తవంగా అది చూసినప్పుడు కనబడుతున్నది వెరీ క్లియర్గా. అది నిర్లక్ష్యమా, లేదు వెనకాల లాలూచినా, ఇంకేదన్నా జరిగిందా తెలియదు. అది ఎవరు చెప్పాలా? ఎంక్వైరీ చేసి మీరు తేల్చాలా. మరి ఆ తెలుగు మీడియం అభ్యర్థులకి ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మీ వైపు నుంచి జరిగిందా? క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మీ వైపు నుంచి జరిగినప్పుడు మీరు ఈ క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. కానీ ఆ ప్రయత్నం జరగలేదే. చాలామంది నాకు చెప్పిన వాళ్ళు కూడా అసలు సరిగ్గా రాయని వాళ్ళు కూడా మాకు ర్యాంక్ వచ్చిందని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఎట్లా జరిగింది? ఇది ఏ రకంగా జరిగింది? 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఎంపీగా ఓడిపోయిన 6 నెలలకే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారు. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 డిఎస్సి నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేశారు. తాము అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 59,000 ఉద్యోగాలను ఇచ్చామని, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో 1,00,000 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. కిందటి సంవత్సరం ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో చదివి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్, మెడికల్ తదితర విభాగాల్లో సీట్లు పొందిన విద్యార్థులకు బుధవారం హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ముఖ్యమంత్రి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అప్పటి ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు ప్రకటించండని నిరుద్యోగులు ఆందోళన చేస్తే వివిధ స్కీముల ద్వారా రుణాలు ఇస్తాం తీసుకోండి అంటూ సలహాలు ఇచ్చారు. ఇట్లా అయినా ఈ గ్రూప్ 1 మీద మాట్లాడిండు. డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన వారు చెప్పులు గుట్టాలా, చేపలు పట్టాలా, ఎస్టీ యువకులను పందులను పెంచండి అంటూ సలహా ఇచ్చారు. గ్రూప్ 1కు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇద్దామనుకునే లోపు నోటికాడ కూడు లాగేసినట్టు కోర్టుల్లో కేసులు వేయించారు. వారిని నిలదీయండి. వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తే అభ్యర్థులు పరీక్ష రాస్తారు. ఉద్యోగాలు రానివారు ప్రత్యామ్నాయాలు ఎంచుకుంటారు. నోటిఫికేషన్లతో మభ్యపెడితే వారి సమయం వృధా అవుతుంది, వయస్సు పెరుగుతుంది. సమయం వృధా కాకుండా ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు చేపట్టామని సీఎం వివరించారు. ఇప్పుడు పాత నోటిఫికేషన్లను మీరు కంటిన్యూ చేశారు, వెరీ గుడ్, శభాష్. కొత్త నోటిఫికేషన్ మీరు ఏమి ఇచ్చారు? ఇంతవరకు ఇచ్చిన నోటిఫికేషన్లని మీరు కొత్తగా డిఎస్సి అన్నారు. డిఎస్సి ఏమైంది? జంబో డిఎస్సి అన్నారు, ఇంకోటి అన్నారు 1.5 year అవుతున్నది. మీరు ఎలక్షన్స్కి ముందు అన్ని న్యూస్ పేపర్స్లో ప్రధాన శీర్షికన అసలు ఒక పేపరే యాడ్ కింద ఇగో నోటిఫికేషన్స్ మేము ఇట్లా వేస్తాం, ఈ డేట్ నాడు అని చాలా క్లియర్గా రాశారు కదా. మరి ఆ ఉద్యోగాలన్నీ ఫుల్ఫిల్ చేశారా? చేయలేదు. ఎందుకు చేయలేకపోయాం? ఆన్సర్ చేయండి. ఈ ప్రయత్నం జరగాలి కదా. మీరు దయచేసి బీఆర్ఎస్తోని, కేసీఆర్తోని కంపేర్ చేసుకోకండి. మీరు వాళ్ళతో కంపేర్ చేసుకొని మేము చాలా బెటర్ కదా అని అనుకుంటే ఎట్లా? టోటల్ చేంజ్, టోటల్ మార్పు వస్తుందన్న ఉద్దేశంలో భాగంగా మిమ్మల్ని అధికారంలోకి తేవడం జరిగింది, మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. మేము వాళ్ళతో కంపేర్ చేస్తామంటే మీరు వాళ్ళతో కంపేర్ చేస్తాం, మిమ్మల్ని ఎందుకు తెచ్చేవాళ్ళు ప్రజలు? ఆకర్షణల వైపు మళ్ళొద్దు. 10 ఏళ్లు కష్టపడండి. జీవితంలో మీరు తొలిమెట్టి ఎక్కుతున్నారు. చదువుకోకుండా పక్కదారి పట్టించే ప్రలోభాలు ఉంటాయి. వాటికి లోను కాకుండా కష్టపడి కెరియర్లో రాణించండి. 10 ఏళ్లు గట్టిగా నిలబడితే చాలు. ఇంజనీర్లు, డాక్టర్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారు. ఆకర్షణల్లో పడితే అంతే. జీవితాంతం మీరు, మీ తల్లిదండ్రులు బాధపడతారు. కష్టపడండి. మీలో అపారమైన ప్రతిభ, ఆత్మవిశ్వాసాలు ఉంటాయి. సో ఇట్లా
నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు.